సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ పర్టికులర్ వీడియో లెసన్లో మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటి అంటే స్ప్రైలో మనకున్న విడ్జెట్ ట్యాబ్డ్ ప్యానల్. సో మనకి అరౌండ్ ఒక 5 విడ్జెట్స్ ఉంటాయి. వాటిల్లో ఒక విడ్జెట్ని ఆల్రెడీ మనం ప్రీవియస్ ట్యుటోరియల్లో చూసాము. అది ఏంటి అంటే హారిజాంటల్ మెనూ అండ్ వర్టికల్ మెనూ. మనం జావాస్క్రిప్ట్ రాయట్లేదు, సిఎస్ఎస్ రాయట్లేదు, దానికి సంబంధించిన గ్రాఫిక్స్ కూడా మనం ఇక్కడ డిజైన్ చేయట్లేదు. అన్నీ కూడా స్ప్రై ఫ్రేమ్వర్క్ మనకి ఇన్బిల్డ్ ప్రొవైడ్ చేస్తుంది. ఇది ఆల్రెడీ ఎడోబోలో ఓన్ ఫ్రేమ్వర్క్. ఎస్పెషల్లీ మనకి యుఐ ఎలిమెంట్స్ని, కాంపోనెంట్స్ని ఇన్సర్ట్ చేయాలి మన వెబ్ పేజెస్లో అన్నప్పుడు ఈ యొక్క పర్టికులర్ ఫ్రేమ్వర్క్ని మనం యూజ్ చేస్తాం. సో ఈ యొక్క పర్టికులర్ విడ్జెట్ ట్యాబ్డ్ విడ్జెట్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ట్రిమ్ యువర్. ప్రజెంట్ ఇక్కడ ఏం లేదనమాట, ఒక సింపుల్ డాక్యుమెంట్, ఒక టైటిల్ ఉంది ట్యాబ్డ్ విడ్జెట్ అని. సో ఎలా ఇన్సర్ట్ చేయాలో చూద్దాం. ఇన్సర్ట్లోకి వెళ్ళిపోయి లేఅవుట్ ఆబ్జెక్ట్లో ఇది ఆల్రెడీ చూసాం కాబట్టి ఈ సెకండ్ వచ్చి ట్యాబ్డ్ ప్యానల్. ఇన్సర్ట్ చేయగానే మనకు డిఫాల్ట్గా వచ్చేది ఇది ఉంటుంది, దీని కోడ్. మీరు కోడ్లోకి వెళ్తే ఇది చూడండి ఏముంది, ఇవన్నీ దానికి సంబంధించిన ఫైల్స్ అన్నీ ఎప్పుడైతే మీరు సేవ్ చేస్తారో డిపెండెంట్ ఫైల్స్ అన్నీ సేవ్ అయిపోయినాయి. ఇక్కడ ట్యాబ్డ్ ప్యానల్ క్లాసు, ఇది ఇన్బిల్డ్ మనకి వచ్చిన కోడ్. ఓకే, ఈ కోడ్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేయొచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ డివ్ ఉంది, ఈ డివ్లో నేను F8 అంటే మన ఫైల్స్ ప్యానల్ వస్తుంది కదా. సో ప్లేస్ హోల్డర్ టెక్స్ట్ని తీసుకొని కాపీ, ఇది ఈ కంటెంట్ 1లో నేను డైరెక్ట్గా మనం పేస్ట్ చేస్తున్నాం, ఈ కంటెంట్ 2లో మనలో పేస్ట్ చేస్తున్నాం. ఇది గ్రాఫిక్ డిజైనింగ్ అనుకుందాం. ఓకే, GRAPHI గ్రాఫిక్ డిజైన్. ఈవెన్ మనకి ఇక్కడ ఈ పర్టికులర్ దీంట్లో మనం ఇమేజ్ ఇన్సర్ట్ చేయాలన్నా ఇన్సర్ట్ చేయొచ్చు. సో ఇన్సర్ట్ ఇమేజ్, ఏది కావాలి, ఇవన్నీ మనకి చాలా ఇమేజెస్ ఉన్నాయి కాబట్టి సో డిజిటల్ మార్కెటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్ అంటే రిలేటెడ్ పెడితే బాగుంటుంది కదా, అందుకోసం చూస్తున్నాను. సో ఇది గ్రాఫిక్ డిజైన్. ఓకే, లేదంటే వెబ్ డిజైన్, అది మీ ఇష్టం. సో ఇది ఇంకొక బ్యానర్ పెడదాం. సో ఇది పెడదాం. ఓకే, ఇప్పుడు మనం డిజైన్లో చూస్తే ఇలా ఉంటుంది ఇది. ఓకే ఫైన్. ఇప్పుడు నేను సేవ్ F12 క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఇది ట్యాబ్ 1, ఇది ట్యాబ్ 2. సో ఈ ట్యాబ్లో మన కంటెంట్ ఇంకా ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ట్యాబ్ 1లో ఇది ఉంది, ఇది ట్యాబ్ 2లో ఇది ఉంది. ఇన్ కేసు మీకు మల్టిపుల్స్ కావాలి అనుకుంటే సెలెక్ట్ ట్యాబ్ ప్రాపర్టీస్, ఇక్కడ ఇది ఒక ట్యాబు, ఇక్కడ ఇంకొక ట్యాబు. ఇది కాకుండా మీరు 1, 2, 3 అలా ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో సేమ్ కోడ్ను మనం కాపీ పేస్ట్ చేయొచ్చు కదా. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ div 1లో కంటెంట్ 1 అనేది ఉంది కదా, ట్యాబ్డ్ కంటెంట్ గ్రూప్ అని ఉంది. సో ఈ డివ్లో ఉన్న కంటెంట్ మొత్తాన్ని మనం తీసుకొని ఇలా కాపీ, మరికి ఎంత కంటెంట్ దీంట్లో పేస్ట్ చేయొచ్చు, అలాగే దీంట్లో కూడా పేస్ట్ చేయొచ్చు, అలాగే దీంట్లో కూడా పేస్ట్ చేయొచ్చు. ఓకే, ఇన్ కేసు మీకు ఇమేజ్ నచ్చలేదు అనుకుంటే దీన్ని డిలీట్ చేసి వేరే ఇమేజ్ పెట్టుకోవచ్చు. ఇది ఓకే, ఇన్ కేస్ మీకు ఇది నచ్చలేదు అనుకుంటే ఇక్కడ కూడా సెలెక్ట్ ఎంటైర్ ఇమేజ్, డిలీట్, వేరే ఇమేజ్. ఓకే, సో ఈసారి నేను ఇది పెట్టుకున్నాను. ఫైన్. ఇప్పుడు నేను F12 క్లిక్ చేస్తే మల్టిపుల్, ఇది ఫస్ట్ ప్యానల్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, వీటిని ట్యాబ్స్ అంటారు. వీటి కలర్స్, వీటి అపీరెన్స్ ఇవన్నీ మనం మార్చుకోవాలన్నప్పుడు మార్చుకోవచ్చు, నో ప్రాబ్లం. సో మనం పేస్ట్ చేసేటప్పుడు బీ కేర్ఫుల్ ఉండాలి, లేదంటే కొంచెం ప్రాబ్లం వస్తుంది. ఫైన్. వీటిని మనకి ఇన్బిల్డ్ ట్యాబ్ ప్యానల్ అంటారు. సో అది ఎక్కడ ఉంటుంది, ఇన్సర్ట్లో, లేఅవుట్ ఆబ్జెక్ట్లో, ట్యాబ్. నెక్స్ట్ వీడియోలో మనం ఆక్రిడిన్ కాంపోనెంట్ ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్, స్టే ట్యూన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.